ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అంటే ఏమిటండి? మన రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు స్ట్రెస్ అనేది ఉంటూనే ఉంటుంది. కామన్ అది, సీఎంకైనా పిఎంకైనా ఎవరికైనా స్ట్రెస్ ఉంటుంది. బట్ ఏంటంటే ఓవర్గా థింక్ చేసే వాళ్ళకి కాస్త ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఏం పర్వాలేదు అనుకునే వాళ్ళకి క్యాజువల్గా వెళ్ళిపోతుంది. కానీ ఓవర్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ ఇప్పుడు మీకు చిన్న విషయం అనిపించవచ్చు, నా దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఓవర్గా థింక్ చేస్తున్నాను కాబట్టి. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ కూడా నెగిటివ్గా చూపించేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే స్ట్రెస్ లెవెల్స్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఒక్కసారి బరస్ట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే స్ట్రెస్ అనేది కామన్, అవసరమే. బట్ అది ఓవర్గా అయితే మటుకు ఇబ్బంది అనే వేలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే మటుకు దాని నుంచి ఓవర్కమ్ కాగలుగుతాం. పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తుంటే ప్రతిదీ స్వార్థం పెరిగిపోయింది, విలువలు తగ్గిపోతున్నాయి. దానివల్ల విపరీతంగా పెరిగిపోతుంది. ఎలా ఉంటుందంటే స్వప్న చాలా బాగుంటుంది, చాలా బాగా యాంకర్ చేస్తుంది అని ఇంకొక యాంకర్ అనుకుంది అనుకోండి, తన స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా తను సరిగ్గా చేయలేకపోవచ్చు. అది తనకు అది తెలియదు, అంటే నేను ఇలా ఆలోచిస్తున్నానని తనకి తెలియదు. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరికంటే తక్కువ వాళ్ళు కాదు, ఎవరికంటే ఎక్కువ వాళ్ళు కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి స్కిల్స్ వాళ్ళే. యాంకర్గా మీరు బాగా చేస్తారు, సైకాలజిస్ట్గా నాకు తెలిసి నేనేం చెప్పగలుగుతా. ఆ వేలో మనం ఆలోచిస్తే మటుకు అసలు స్ట్రెస్ అనేది చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధమైన హెల్దీ అష్యూరెన్స్ చిన్నప్పటి నుంచి మనకి ఎలా అలవర్చుకోవాలి? ఎందుకంటే చాలాసార్లు కుటుంబం నుంచి, బాల్యం నుంచే ఇవన్నీ నాటుకుపోతాయి. ఒక ఎస్టీమ్, సరైన ఒక సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం, ఇలాంటివి. అంటే చిన్నప్పటి నుంచి అంటే మన సైకాలజీ ప్రకారం ఏమవుతుందంటే ఒక మనిషి 70% నేర్చుకుంటాడు చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి. వాస్తవం. జెనెటికల్గా వచ్చే 30% మాత్రమే. అంటే చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక బేబీ పుట్టగానే మనం ఏం చేస్తాం, వీడు అమ్మమ్మలా ఉన్నాడ్రా, వీళ్ళు తాతలా ఉన్నాడ్రా, వీళ్ళు బాబాయ్లా ఉన్నాడ్రా, మామయ్యలా, అంటే వాడిలా పెరగనివ్వకుండా చుట్టూ ఉండే వ్యక్తులను బట్టి వాళ్ళు ఇంజెక్ట్ చేసేస్తారు బేబీకి. కంపారిజన్స్ అలా అది పెరుగుతున్న క్రమంలో వాడు ఏదైనా పగలగొట్టాడు అనుకోండి, వీడు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ బొమ్మలు పట్టుకుని డాక్టర్ అవుతాడు. అంటే అలా ఎప్పుడైతే మనం ఇచ్చేసేసామో ఆటోమేటిక్గా వాళ్ళ ఏమవుతుందంటే తెలియకుండానా నేను ఇలా ఉంటానా అలా ఉంటానా అని వాడే డైలమాలోకి వెళ్ళిపోతాడు. సో అంటే పెరిగే వాతావరణం క్లమ్జీగానే ఉంటుంది, డిస్టర్బెన్స్గానే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు పెంచే విధానం అంటే ఎలా ఉంటుందంటే పూర్వం అందరూ ఉండేవారు, ఇప్పుడు ఓన్లీ పేరెంట్స్. అంటే 4 గోడలే, ఆ గోడ నాన్న, ఈ గోడ అమ్మ, ఆ గోడ బాబు, ఆ గోడ పాప. అందుకే ఏమవుతుందంటే తెలియట్లేదు. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే పద్మ గారు, ఈ ఆర్గ్యుమెంట్ కూడా మనం మాట్లాడుకుని కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి, జాయింట్ ఫ్యామిలీ లేవని. సరే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. వాట్ ఈస్ ద సొల్యూషన్? యాక్టివ్ పేరెంటింగ్, యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ చైల్డ్ ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు కండిషన్ బట్టి? ఎందుకంటే మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి అమౌంట్ కూడా చాలా అవసరం. అటు వైఫ్ హస్బెండ్ ఇద్దరు సంపాదించాల్సి. అవును. సో కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరినీ పెట్టుకొని వీళ్ళు సంపాదిస్తూ అటు పని ఇటు పని చేయాలంటే కష్టం. సో కాబట్టి ఏంటి, ఇప్పటికి తగిన విధంగా ఓకే న్యూక్లియస్ ఫ్యామిలీసే ఉన్నాయి, కానీ ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. అవును. ఆ ఫంక్షన్స్ జరిగినప్పుడు పిల్లల్ని తీసుకెళ్తున్నామా లేదా అంటే పిల్లల్ని తీసుకెళ్ళట్లా. నువ్వు చదువుకో లేదా టీవీ చూసుకో అని పిల్లల్ని వదిలేసిన భార్య భర్త వెళ్ళొచ్చేస్తున్నారు. అది చాలా రాంగ్. అవును. ఎప్పుడైతే ఫంక్షన్స్కి తీసుకెళ్ళామో పిల్లలకి తెలుస్తుంది, అంటే అక్కడ ఎలా ఉన్నారండి. మా పిల్లలు రారండి అంటారు. రారని ఎందుకు అనుకోవాలి? మీరు ట్రై చేశారా లేదా, ప్రయత్నం చేశారా లేదా? అక్కడ కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. లేకపోతే ఆడపిల్లలు ఉన్నారు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటా చూద్దాం, నీకు ఎక్కడా కనిపించవు కదా అని వాళ్ళకి ఇష్టమైంది ఏంటో మనం చెప్పగలిగితే అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు. విమెన్ అండ్ మెంటల్ హెల్త్ అన్నది ఒకప్పుడు చాలా పాసింగ్ క్యాజువల్ దీనికి వెళ్ళిపోయేది. ఇప్పుడు బాగా ఫోకస్డ్గా వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ విమెన్ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ దే హ్యావ్ మెంటల్ ఇల్నెస్. ఎందుకు ఇలా పెరుగుతోందండి? యాక్చువల్గా పెరగట్లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది. బికాస్ ప్రీవియస్లీ మనకి ఒక స్త్రీకి చెప్పే ప్లాట్ఫామ్ అనేది ఉండేది కాదు. అవును. సో దట్స్ ద రీజన్ వై ఏమున్నా సరే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్, అబ్జార్బ్ ఇట్, యూ బెటర్ సక్ ఇట్ అప్ అని అనేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే విమెన్ ఒక ఎంటిటీ, ఆ విమెన్కి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇవి డిఫరెంట్ ఎంటిటీస్ అండ్ ఈ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఎక్స్క్లూజివ్ టు ఫీమేల్స్. అంటే మామూలుగా డిప్రెషన్, యాంగ్జైటీ ఇవే కాకుండాను అంటే హార్మోనల్ సైకిల్స్కి సంబంధించి బిఫోర్ మెనార్కీ, డ్యూరింగ్ మెనార్కీ, ప్రీమెన్స్ట్రల్ స్ట్రెస్ కానివ్వండి, పెరిమెనోపాజ్, మెనోపాజ్, డెలివరీ టైం, ఇవన్నీ స్పెసిఫిక్ టు విమెన్. అండ్ అట్లా కాకుండాను దెర్ ఆర్ సర్టన్ డిసీజెస్ అంటే విచ్ ఆర్ మోర్ కామన్
ఇన్ విమెన్. అంటే స్టాటిస్టికల్గా Right. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, పెయిన్ సిండ్రోమ్స్ కానివ్వండి, ఆటోమ్యూన్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ మోర్ కామన్ ఇన్ విమెన్. Right. ఎందుకంటే వాళ్ళు పడే ఒత్తిడికి కానివ్వండి, ది అమౌంట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, పర్టికులర్లీ మన భారతీయ స్త్రీలలో అడ్జస్ట్మెంట్స్ అనేది చాలా ఎక్కువ. ఓకే, అండ్ ఆటోనమిక్ చాలా తక్కువ. సో నేను మధ్యతరగతి వర్గం గురించి అండ్ లోవర్ ఎకనామిక్ స్ట్రాటా కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నాను. సో మెంటల్ ఇల్నెస్ అనేది అది ఫైనాన్షియల్ స్ట్రాటాతో అసలు ఎక్కడ సంబంధం లేదండి. సో యాజ్ వి సే, పెద్దవాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్నవాళ్ళు కూడా పెద్ద ప్రాబ్లమ్సే ఉంటాయి. చాలా యాప్ట్గా చెప్పారు. అయితే ఇక్కడ అంటే ఇప్పుడు మెంటల్ ఇల్నెస్ అని మీరు గుర్తించి చెప్పే క్వాలిటీస్ అన్నీ కూడా అవి స్పెసిఫిక్గా ఉంటాయా? ఇట్స్ అ జనరలైజ్డ్ అంటే ల్యాక్ ఆఫ్ జాయ్, వెల్నెస్ అని అంటారా? అంటే దెర్ ఆర్ జనరలైజ్డ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయండి, కానీ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏంటి అంటే స్ట్రెస్ అండి. స్ట్రెస్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ వల్ల స్ట్రెస్, అండ్ అంటే ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్, వర్క్ కానివ్వండి, వర్క్ అండ్ హోమ్, వర్క్ హోమ్ చిల్డ్రన్, వర్క్ హోమ్ హస్బెండ్ చిల్డ్రన్, వర్క్ హోమ్ ఇన్లాస్ హస్బెండ్ చిల్డ్రన్, ఇట్లాగా ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనమాట. సో కంటిన్యూస్గా ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తూ డెఫినెట్గా విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు స్ట్రెస్, మోర్ ప్రోన్ టు అంటే స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్. అది ఒక హెడేక్ కావచ్చు, ఒక మైగ్రేన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, పానిక్ డిజార్డర్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, సూసైడల్ థాట్స్ కావచ్చు, అండ్ అదర్ ఈవెన్ మోర్ సీరియస్ మెంటల్ ఇల్నెసెస్ కూడా కావచ్చండి. దీన్ని అంటే ఇది మెంటల్ ఇల్నెస్ అని గుర్తించడానికి కొలమానాలు ఏంటి? అంటే వెన్ ఈజ్ ఇట్ అ టైమ్ దట్ యూ గో టు సీ అ సైకియాట్రిస్ట్? మామూలుగా చిన్న ఒత్తిడి ఉంటే ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం, లేదు ఏంటో వినే భర్త ఉంటే భర్తకో పిల్లలకో చెప్పుకుంటారు. కానీ ఒక పరిధి దాటిపోయాక అది ఒక ఫిజియలాజికల్ ఆటోఇమ్యూన్ కండిషన్గా పరిణమించిన ఏం చేసినా దానికి ఏంటండి, ఎలా, హౌ డు యూ రికగ్నైజ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, తరతరాల నుంచి రికగ్నిషన్ అయితే ఉంది, కానీ మాట్లాడుకునే ప్లాట్ఫామ్ లేదు. సో టుడే విమెన్ హ్యావ్ అ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు యాంగ్జైటీ అనుకోండి, కంటిన్యూస్గా ఒక ఫీలింగ్ ఆఫ్ డ్రెడ్ అనమాట. ఏదో జరిగిపోతుంది, ఎందుకో నాకు బాగుండట్లేదు, సంథింగ్ రాంగ్, ఏదో అయిపోతుంది అని ఒక భయము, లేకపోతే ఏదో కోల్పోయాను అంత భయము, చీటికి మాటికి ఏడుపు రావడము, చీటికి మాటికి ఇరిటబుల్గా ఉండడము, అసలు కారణం లేకుండా పిల్లల్ని దండించడం, లేకపోతే కారణం లేకుండా నా బ్రతికే వ్యర్థం అనుకోవడం, ఇవన్నీ దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనమాట. అట్లాగే పదే చేతులు కడుక్కోవడం, లేకపోతే కొందరు పూజలు లీనమైపోతారు, పదే పూజలు చేయడం, లేకపోతే పదే గిన్నెలు కడగడము, లేకపోతే బట్టలు లెక్క పెట్టడం, నేను ఉతికానా లేదా అని డౌట్ రావడము. సో కంటిన్యూస్ డౌట్స్ అనమాట. దిస్ ఇస్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అండ్ అట్లాగే కొందరికి కంటిన్యూస్ నెగటివ్ థాట్స్ అనమాట. నేను ఎందుకు పనికిరాను, ఐఎమ్ యూస్లెస్, నేను ఏం చేసినా సరే ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ బ్యాడ్ నెగటివ్ ఇంపాక్ట్ అని. ఇది కూడా ఒక లాగా ఆబ్సెసివ్ రూమినేషన్ అంటారు దీన్ని. సో మరికొన్ని ఇప్పుడు పోస్ట్ పార్టంలో చూడండి, పోస్ట్ పార్టం బ్లూస్ అని అంటారు. సో అది అందరం, ఆల్ ఆఫ్ అస్ మదర్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, ఐ ఆల్సో హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. పిల్లలు పుట్టిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ మదర్ అమ్మాయి అని ఒక డౌట్ అంటూ వస్తుంటుంది. అది కొన్నాళ్ళకి అదే సెల్ఫ్ లిమిటింగ్ అన్నమాట, అదే పోతుంది. కానీ కొందరికి ఎట్లా ఉంటుందంటే దే గో ఇంటూ డీపర్ డిప్రెషన్. ఆ టైంలో సూసైడల్ రిస్క్ చాలా హైగా ఉంటుంది, అండ్ సెల్ఫ్ హార్మ్ రిస్క్ కూడా చాలా హైగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తేనండి, దీస్ ఆర్ ఆల్ అంటే అప్రిషియబుల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనమాట. కొన్ని కనిపించకుండా కొన్ని ఉంటాయి, అండ్ దట్ ఈస్ అ పర్సనాలిటీ డిసార్డర్. పర్సనాలిటీ డిసార్డర్ అంటే మెంటలీ దే ఆర్ నార్మల్, కానీ మెంటాలిటీ అనేది వెరీ డిస్టర్బ్డ్ సోల్స్ అనమాట. అది నార్సిసిజం కావచ్చు, మనకి బార్డర్ లైన్ పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే డిపెండెంట్ పర్సనాలిటీస్, అవాయిడెంట్ పర్సనాలిటీస్, ఇట్లా కొన్ని క్లస్టర్స్లో పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ దే కమ్ ఫ్రమ్ అప్బ్రింగింగ్ ఇష్యూస్, మన చైల్డ్హుడ్ ఈవెంట్స్, లేకపోతే మనం ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ట్రామాస్ కానివ్వండి, లేకపోతే పేరెంటింగ్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నిటితోటి మనకి పర్సనాలిటీ డిజార్డర్స్ వస్తాయి. దిస్ ద గ్రే ఏరియా ఆఫ్ సైకాలజీ అండ్ సైకాట్రీ. ఎందుకంటే దీనికి నివారణ అంటూ ఇట్ ఇస్ మోస్ట్లీ థెరప్యూటిక్. సో ఆ థెరపీకి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే, లేకపోతే వాళ్ళు ఏమైనా అబ్సెంటీజం ఉంటే దే గో బ్యాక్ టు ఓల్డ్ బిహేవియర్స్. రైట్.